అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. అతి ప్రచారమే ఇప్పుడు కొంప ముంచింది సర్కార్‌కి. ఏంటంటే జగన్ మీద ద్వేషం పెంచడం కోసం రూ. 2.49 సెకీ ద్వారా కరెంట్ ఇస్తుంటే రూ. 2.45 ఎవరో ఇస్తానన్నారు. దాని ప్రకారం తీసుకునుంటే సరిపోయేది. కానీ ఇప్పుడు వీళ్ళు 25 ఏళ్ళకి తీసుకోవడం వలన 1,00,00,000 నష్టం అంటూ ఒక అబద్ధ ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని చేశారు. అదానీ సంస్థ సెకీకి అమ్ముతుంటే అదానీనే జగన్‌కి విదేశాల్లో కూడా జగన్ డబ్బులు తిన్నాడని చెప్పి అమెరికా వాళ్ళు అరెస్ట్ చేయబోతున్నారంటూ తప్పుడు ప్రచారం కూడా చేసుకొచ్చారు. అది పక్కన పెడితే అదానీ నుంచి సెకీ కొని సెకీ రాష్ట్రానికి అమ్ముతుంది. చివరికి ఆ పథకం ఆ ఒప్పందాన్ని ఏమైనా రద్దు చేసుకున్నారా? రూ. 2.49 కంటే తక్కువ ఇచ్చే నాదుడు ఎవ్వడూ లేడు. కాబట్టి అదే రెక్కను తీసుకుంటున్నారు. ఇంకోటి దానికి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కూడా లేవు. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ఛాన్స్. కానీ దాన్ని తప్పుడు ప్రచారం అదే కుంభకోణం అన్నటువంటి కోణంలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి యాక్సిస్ పవర్ అనేటటువంటి దానికి తెలుగుదేశం హయాంలో ఒప్పందం చేసుకున్నారు 2017లో రూ. 4.60. జగన్ వచ్చాక దాన్ని ఆపేశాడు. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. వెళ్తే కోర్టు ఆదేశించింది మీరు కొనాల్సిందే ఒకసారి ఒప్పందం చేసుకున్నాక అని చెప్పేసి. కానీ జగన్ కొనలా. వాళ్ళు కోర్టు ధిక్కారానికి వెళ్తున్నానన్నారు. అదంతా నడిచి ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కోర్టు ఆదేశించింది కాబట్టి కొంటున్నామని ప్రభుత్వం చెప్తోంది. దాని మీదన ఇప్పుడు సాక్షి ఇంకొక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అంటే అంతకంటే తక్కువకి ఎవరు ఇవ్వట్లేదని అబద్ధం చెప్పారు. ప్రాజెక్ట్ నుంచి 400 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తుని ఏపీఎస్పీడీసీఎల్ 25 ఏళ్ల పాటు యూనిట్ ఏకంగా రూ. 4.60 చొప్పున కొనుగోలుకి పీపీఏ చేసుకోవడం తెలిసిందే. గత ప్రభుత్వంలో ఒప్పందాలు రద్దు చేస్తున్నాడు. ఏపీఆర్సీ సైతం తిరస్కరించిన ఒప్పందాన్ని కూటమి సర్కార్ మళ్లీ తెర మీదకి తెచ్చి 108 సెక్షన్ పేరుతో బెదిరించి ఆమోదింపు చేసుకుంది. ఈ అడ్డగోలు ఒప్పందాన్ని సాక్షి బహిర్గతం చేయడంతో రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయారు. యాక్సిస్తో ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలి. ప్రతిపక్షాలు, మేధావులు, విద్యుత్ రంగ నిపుణులు, సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ ఛార్జీల బాధుడిని రద్దు చేయాలని, యాక్సిస్ తదితర బడా కంపెనీలతో కుదుర్చుకున్న అవినీతి ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో సోమవారం ప్రజాబేరీ కార్యక్రమాలు సంతకాలు కూడా సేకరించారు. యాక్సిస్ ఎనర్జీతో అధిక ధరకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని సమర్థించుకునేందుకు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రయత్నించారు. అది హైబ్రిడ్ పైలట్ ప్రాజెక్ట్ అని, బండ్లింగ్, బ్యాలెన్సింగ్, బ్యాంకింగ్ బీబీబీ విధానంలో ఏర్పడుతున్న తొలి ప్రాజెక్టు కాబట్టి ఆ మేరకు ధర కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ సెకీ నిర్వహించిన వేలంలో 930 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పి యూనిట్ రూ. 3.53 చొప్పున అందించేందుకు రిలయన్స్ పవర్ ముందుకు వచ్చింది. ఇదే బీబీబీ విధానంలో రోజు 4 గంటల పాటు పీక్ అవర్స్లో విద్యుత్తుని ఇస్తామని రిలయన్స్ చెప్పింది. అయినప్పటికీ తక్కువ ధరకు అందించే రిలయన్స్ని కాదని యూనిట్ రూ. 4.60 యాక్సిస్ నుంచే తీసుకోవడానికి కారణం ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అన్నటువంటి సంచలనాత్మకమైనటువంటి అంశాన్ని తెర మీదకి తెచ్చింది.